హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఫిష్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇదేమో ఫిష్ ఎగ్ ఫ్రై అనేది మనం ఇలా స్నాక్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఫిష్ పులుసు చేస్తాం కదండీ, ఆ ఫిష్ పులుసులో కూడా ఇది యాడ్ చేసుకున్న చాలా బాగుంటుంది ఫిష్ పులుసులో కూడా. కానీ నేను ఆ రోజు ఫిష్ పులుసులో అయితే వేయలేదండి, ఇది ఒక ఐటెం కింద చేద్దామని. ఇది ఫ్రై బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఫ్రై, మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసిన తర్వాత హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత అప్పుడు ఇవి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు, సాల్ట్ చాలా సింపుల్ అండి. మనకి స్నాక్స్లో తినొచ్చు. రైస్లో కన్నా నార్మల్గా ఈవినింగ్ స్నాక్స్లో తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు నేను పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు వేసుకుంటే మనకి కళాయికి అంటకుండా నీట్గా ఉంటుంది అనమాట. వెంటనే తిప్పేయొద్దండి, వెంటనే తిప్పేస్తే ముద్దగా అయిపోద్ది. మనకి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది తినడానికి. చాలా బాగుంటుందండి, డెఫినెట్ ట్రై చేయండి. ఇంకా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే యాడ్ చేసుకోండి. అలా అవేం యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆ రోజు చేపల పులుసు తినేసరికి మాకు ఎందుకో హెవీ అనిపించింది. అందుకే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా ఫ్లేవర్ అంటే ఇంకా మనకి హెవీ అనిపిస్తుంది కదా పొట్టలో. అందుకని చెప్పేసి జస్ట్ సింపుల్గా నేను మనకి ఇంట్లో ఉన్న వాటితోనే సాల్ట్, కొంచెం పసుపు, కారంతోనే సింపుల్గా చేసి చూపించాను. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఎంతమందికి మీలో ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం ఈ ఫిష్. జన అంటామండి మేమైతే మాత్రం దీన్ని. మీరేం పిలుస్తారో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇదిగోండి, కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడే తిప్పుకోండి, లేకపోతే అంటేస్తది. అంటేసి ముద్దగా అయిపోద్దనమాట. మనకి విడివిడిగా వస్తూ చాలా బావుంటదనమాట. చూడండి, ఇదిగోండి తిప్పుకున్నాను కదా! ఇంక ఇది మొత్తం రవ్వలా చేసుకోండి. ఉప్మా రవ్వ అయితే ఎలాగుంటదో అలాగే ఉండాలి. కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు విడదీసుకోండి గరిటెతో. చాలా బావుంటదండి, డెఫినెట్ ట్రై చేయండి. ఇది ఫ్రై కన్నా పులుసులో వేసుకున్న చాలా టేస్ట్ ఉంటదండి. ఆ రోజు తినకుండా నెక్స్ట్ డే తినండి. ఆ పులుసు అనేది పులుపు ఉంటది కదా! పులుపు, కారాలన్నీ ఎగ్గకి బాగా పట్టి చాలా టేస్ట్ ఉంటది. పులుసులో వేసుకున్న బావుంటదండి ఇది. ఇప్పుడు చూడండి, అది వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక స్పూన్ కారమే సరిపోద్ది. ఒక స్పూన్ కారం అదే స్పైసీ అనిపిస్తది. చ్ ఎందుకంటే ఇది స్నాక్స్ కింద తింటున్నాం కదండీ, అందుకే ఎక్కువ వేసుకోలేదు. అదే రైస్‌తో అయితే మాత్రం కారం కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇంకా మీలో ఎంతమందికి దీన్ని తెలుసో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇదిగోండి, ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు. మీకు ఇలా పీసెస్‌లాగా కావాలని ఇలా ఉంచుకోండి. నాకైతే ఇలా పీసెస్‌లా నచ్చదు. రవ్వలాగా ఉంటే నాకు ఇష్టం అనమాట. అందుకని నేను బాగా సెపరేట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఫిష్ పులుసు రెసిపీ, ఫిష్ ఫ్రై రెసిపీస్ కూడా పెట్టానండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే అది కూడా చూడండి, వెళ్ళి నా ఛానల్‌లో ఉంటది. ఇదిగోండి, ఇప్పుడు కొంచెంగా సెపరేట్ చేసుకుంటున్నాను. ఇంకా మామూలు అయిపోవాలండి, మనం మొత్తం విడివిడిగా అయిపోవాలి. ఇంకా అలా ముక్కలా కాదు. అంటే మళ్ళీ వెంటనే తిప్పుకుంటే ముద్ద అయిపోద్దని చెప్పేసి నేను కొంచెం ఆగి వేస్తాననమాట. ఇది ఫిష్ మసాలా అండి. ఫిష్ మసాలా కూడా కొంచెం వేసుకున్నాను నేను. ఒక స్పూన్ వేసుకోండి, హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోద్ది. చాలా బావుంటదండి, డెఫినెట్‌గా మాకు ట్రై చేయండి. ఎన్ని సార్లు చెప్తున్నాను అనుకోకండి. ఇంతేనండి. మరొక 5 మినిట్స్ ఉంచేసి ఇదిగోండి చూడండి, ఇలా రవ్వలా చేసుకున్నాను. ఇంతేనండి, సింపుల్, చాలా సింపుల్ రెసిపీ. మనకి ఈజీగా అయిపోయేది. ఒక 5 మినిట్స్ అంతేనండి, ఎక్కువ పట్టదు. ఒక 5 మినిట్స్‌లో రెడీ అయిపోద్ది. నేను చేసే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.